కాకినాడ యూటీఎఫ్ భవనంలో ఈ నెల 15 జరగనున్న విప్లవ అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని ఏపీఆర్సీఎస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజ్బాబు పిలుపునిచ్చారు. ఏఐఎఫ్టీయూ జెండా పోల్ వద్ద శ్రీ పైళ్లమ్మ తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం సర్వసభ్య సమావేశం సంఘ అధ్యక్షులు రాయుడు గోవింద్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐఎఫ్టీయూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మడికి సత్యం, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వల్లూరు రాజ్బాబులు హాజరయ్యారు. అనంతరం కార్మికుల సమక్షంలో విప్లవ అమరవీరుల సంస్మరణ సభ కరపత్రాలను రాజ్బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, పీడిత ప్రజల విముక్తి కోసం అనేక మంది వీరులు అసువులు బాసారని, వారి త్యాగం ఎనలేనిదని కొనియాడారు. అనేక మంది విప్లవకారులు నవంబర్ మాసంలోనే అసువులు బాసారని, అందుచేత ప్రతి సంవత్సరం నవంబర్ మాసమంతా అమరులను స్మరించుకుని సభలు సమావేశాలు జరుగుతున్న క్రమంలో 2005 నవంబర్ మాసం అంతా విప్లవ అమరవీరులను స్మరించుకుంటూ సభలు సమావేశాలు జరపాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం, అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య, పీడీఎస్యూ, ప్రగతిశీల మహిళా సంఘం, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయని, ఆ పిలుపులో భాగంగా ఈ నవంబర్ మాసమంతా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభలు జరుగుతాయని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, బీఓసీ సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమరవీరుల ఆశయ సాధనకు ప్రజలు కులాలకి, మతాలకు అతీతంగా ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టీయూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మడికి సత్యం, ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు తిరుమలశెట్టి వెంకటరమణ, ప్రభాకర్, కనిగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. సంస్మరణ సభ అనేది జరుగుతోంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా రాజమండ్రిలో 25వ తేదీని, అలాగే జగ్గంపేటలో 11వ తేదీని, రంపచోడవరంలో మరి 22వ తేదీన అమరవీరుల సంస్మరణ సభ జరుపుతాయి. అలాగే గ్రామాన్న కూడా ఈ అమరవీరుల సంస్మరణ సభలు, సమావేశాలు, ప్రచారాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చాయి. మరి ఈ యొక్క కార్యక్రమాలని ప్రజలందరూ కూడా, కార్మికులు, శ్రమజీవులు అంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు అసితాపురం రైల్వే గేట్ వద్ద మరి శ్రీ పైళ్లమ్మ తల్లి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల యొక్క సమస్యల మీద మరి పోరాడుతున్నటువంటి ఈ యొక్క ఏఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఈ సంఘం నడుస్తూ ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలామంది పని లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. బీఓసీ సంక్షేమ బోర్డును తక్షణమే పునరుద్ధరించాలి. అలాగే వలస కార్మికులు నివారించాలి. ఇక్కడ స్థానికులకే పని కల్పించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎఫ్టీయూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 15వ తేదీన కాకినాడలో జరిగే అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.